టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ టైం ఇప్పుడు అస్సలు బాలేదు. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది. కోవిడ్కు ముందు వచ్చిన భీష్మ మినహా నితిన్కు చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. మరోవైపు నితిన్ చేయాల్సిన సినిమాలు కూడా వేరే హీరోల వద్దకు వెళ్ళిపోతున్నాయి. వాస్తవానికి బలగం వేణు డైరెక్ట్ చేస్తున్న ఎల్లమ్మలో నితిన్ హీరోగా నటించాలి. కానీ నిర్మాత దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ నుంచి నితిన్ను తప్పించారు. అతని ప్లేస్లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పెట్టుకున్నారు. మరోవైపు నితిన్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాలి. కానీ ఆ ప్రాజెక్ట్ నుండి కూడా నితిన్ తప్పుకోవాల్సి వచ్చింది. అతని ప్లేస్లో యంగ్ హీరో శర్వానంద్ వచ్చి చేరాడు. శ్రీను వైట్ల ఫామ్లో లేడు కాబట్టి నితిన్ తప్పుకోవడం మంచిదే అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే నితిన్ని ఇప్పుడు మరో ప్రాజెక్ట్ నుండి కూడా తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రావాలి. గుర్రపు స్వారీ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామాగా ఆ సినిమా రూపొందాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి కూడా నితిన్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. అతని ప్లేస్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండని తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. సక్సెస్ లేకపోతే హీరోల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి నితిన్ ఒక ఉదాహరణ అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.